యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. ప్రపంచంలో ప్రచ్ఛన్న యుద్ధ రాజకీయాలు అయిపోయినాయి. మొత్తం ప్రపంచం సుస్థిరంగా ఉంది అనుకుంటున్నప్పుడే కొత్త యుద్ధాలు మొదలైనవి. మనకు తెలుసు, కోల్డ్ వార్ అమెరికాకి రష్యాకి మధ్య, సోవియట్ రష్యాకి మధ్య, ప్రత్యేకంగా చెప్పాలంటే క్యాపిటలిజంకి కమ్యూనిజంకి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఇది ప్రత్యక్ష యుద్ధం కాదు, పరోక్ష యుద్ధం. దాన్నే కోల్డ్ వార్ అంటాం. అది అయిపోయిన తర్వాత మనం చూస్తే చాలా సద్దుమణిగింది ప్రపంచం. ఇప్పుడు ఆర్థికంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. దేశాల మధ్య గొడవలు పోయాయి అనుకున్నాం. కానీ మనం చూస్తే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ హమాస్ వార్, ఇవన్నీ చూస్తే నిజంగా మనం మళ్ళా దేనిలోకి వెళ్తున్నాం అనే ప్రశ్న వస్తుందన్నమాట. ఇక్కడ కొన్ని కోల్డ్ వార్ టైంలో జరిగిన అంశాలు గుర్తెచ్చుకోవాలి. కోల్డ్ వార్ సందర్భంగా అమెరికా నాటో స్టార్ట్ చేసింది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఆ టైంలో వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్, ఈ పశ్చిమ ఐరోపా దేశాలకి అమెరికా ఒక నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా ఉండేదన్నమాట. అయితే ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ పోకడలు అనమాట. అందరూ కూడా ఎక్కువ ఖర్చు పెట్టాలి నాటోకి, అమెరికా ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టాలి, యూరోప్ దేశాలు ఎక్కువ ఖర్చు పెట్టాలి, నాటో నిర్వీర్యం చేస్తానని చెప్పి. ఇదే టైంలో 2019లో ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఎవరైతే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఉన్నారో, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాటో ఈజ్ ఎ బ్రెయిన్ డెడ్. ఇప్పుడు నాటోకి బ్రెయిన్ డెడ్ అయిపోయింది, అంటే నాటో అసలు పని చేయట్లేదు, అది కంప్లీట్గా డెడ్ అయిపోయినట్టే అని చెప్పి అన్నారు. అదే 2023-24 ఆ టైంలో ఆయన ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. నాటోకి షాక్ థెరపీ ఇచ్చింది రష్యా అని. అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ద్వారా నాటోను మళ్ళా రీజూనేట్ చేసింది అని. ఎందుకంటే చాలా దేశాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత 2022 ఆ టైం నుంచి కూడా నాటోలో చేరాలని ఇంకా ఆసక్తి చూపిస్తున్నాయి. ఉదాహరణకి స్వీడన్, ఫిన్లాండ్, ఈ దేశాలు నాటోలో చేరాయన్నమాట తర్వాత. ఎందుకంటే అక్కడ ఒక సెక్యూరిటీ డైలమా ఏర్పడింది అనమాట. ముఖ్యంగా మనం గమనిస్తే కనుక రష్యా ఉక్రెయిన్ అటాక్ చేసిన తర్వాత ఈ చిన్న చిన్న దేశాలు యూరోప్లో ఏవైతే ఉంటాయో వాటికి కొత్త భయం ఏర్పడింది. నాకు గనక నాటో లాంటి శక్తి నా దగ్గర లేకపోతే నన్ను ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి పెద్ద పవర్ రోజు కొట్టేస్తుంది అనే ఒక సెక్యూరిటీ డైలమాతో, సెల్ఫ్ హెల్ప్ అనేది ప్రతిసారి సాధ్యం కాదు కాబట్టి ఖచ్చితంగా కలెక్టివ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్లో ఉండాలని చెప్పి నాటో లాంటి గ్రూప్స్లో చేరాలని చెప్పి భావించిందనమాట. ఇదే టైంలో ఇప్పుడు ఫ్రాన్స్ ఒక కొత్త అవతారం ఎత్తుతోంది. ఎందుకంటే నాటో నుంచి అమెరికా కాస్త దూరమైంది. ఇప్పుడు ఫ్రాన్స్ నేను యూరోప్కి కొత్త నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ అని చెప్పకనే చెప్తుందనమాట. ఇక్కడ ఫ్రాన్స్ ఒక ప్రపోజల్ చేస్తుంది, అదే న్యూక్లియర్ అంబ్రిల్లా. అసలు ఏంటి ప్రపోజల్ అంటే, ఫ్రాన్స్ చుట్టుపక్కల ఉన్న, అంటే యూరోప్లోని రకరకాల దేశాల్లో కొన్ని టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ కావచ్చు, న్యూక్లియర్ ఈ మొత్తం ఇన్స్టలేషన్స్ కావచ్చు పెట్టి మొత్తం యూరోప్ని నేను సెక్యూరిటీ చేస్తాను, నేను సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తానని ఒక ప్రపోజల్ ఇస్తుంది, ప్రత్యక్షంగా పరోక్షంగా. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ పైన అటాక్ చేసిన తర్వాత చాలా దేశాలు ఇలాంటి ఒక సెక్యూరిటీ అరేంజ్మెంట్ కోసం ఆలోచిస్తున్నాయి అనమాట. ముఖ్యంగా జర్మనీ కూడా ఇలాంటి ప్రపోజల్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అమెరికా కూడా చాలా యూరోపియన్ దేశాల్లో, జర్మనీ, బెల్జియం, టర్కీ, నెదర్లాండ్స్, ఇటలీ, ఈ దేశాల్లో టాక్టికల్ న్యూక్లియర్ గ్రావిటీ బాంబ్స్ ఇలాంటివి కూడా అక్కడ పెట్టిందనమాట. సో యాక్చువల్లీ ఇలా పెట్టడం తప్పే, కానీ అమెరికా కూడా ఎందుకైనా మంచిదని చెప్పి తను అన్నిటికీ రెడీగా ఉంటా అని చెప్పి చాలా ప్రాంతాల్లో తన బాంబ్స్ని, తన టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ని పెట్టుకుంది. రష్యా కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తుందన్నమాట. ఈ టైంలో అసలు యూరోప్కి ఏదైనా కష్టం వస్తే, యూరోప్ని ఎవరైనా అటాక్ చేస్తే యూరోప్కి నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ ఎవరు అనేది పెద్ద ప్రశ్న అనమాట. ఆ గ్యాప్ని నేను ఫిల్ చేస్తానని చెప్పి ఫ్రాన్స్ ముందుంటుందన్నమాట. నేను న్యూక్లియర్ అంబ్రెల్లా ప్రొవైడ్ చేస్తాను యూరోప్కి, నేను యూరోప్ని కాపాడుతాను, ఏ కష్టం వచ్చినా యూరోప్తో నేను ఉంటానని చెప్పి ఫ్రాన్స్ ఆ లీడర్షిప్ రోల్లోకి నేను వెళ్తానని చెప్పి చెప్తుంది. ఓ పక్క డొనాల్డ్ ట్రంప్ పోకడలు ఫ్రాన్స్ కొంత ఊతమిస్తే, ఇంకో పక్క ఐరోపాలో సెక్యూరిటీ థ్రెట్ అనేది ఇంకాస్త ఊతం ఇచ్చిందంట. మొత్తానికి ఫ్రాన్స్ మాత్రం ఇప్పుడు నేను యూరోప్కి నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ని, నేను యూరోప్ని కాపాడుతాను, న్యూక్లియర్ అంబ్రెల్లా నేను ఇస్తానని చెప్పి ఇప్పుడు ఫ్రాన్స్ అంటుంది. అంటే యూరోప్లో అనేక ప్రాంతాల్లో తన యొక్క టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ పెట్టి యూరోప్ని ఎవరు అటాక్ చేసినా నేను కాపాడుతానని చెప్పి ఫ్రాన్స్ చెప్తుందన్నమాట. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.